హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి పాకం పూరి అండి. దీన్ని మనం స్వీట్ పూరి అని కూడా పిలుస్తాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ పూరి. ఇప్పుడు మనం ఈ పాకం పూరిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి, లేకుంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు అండి. అందులో ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం కలిసిపోయేలాగా పిండికి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని అయితే ఏ విధంగా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని. ఇప్పుడు మనం ఈ పిండి ముద్దని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్నాం. ఏదైనా బౌల్‌ని ఈ విధంగా బోర్లించుకొని పిండిని నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు షుగర్‌ని వేసుకోవాలి. అలాగే ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ పోసుకొని షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం పాకంని చెక్ చేసుకుందామండి. ఈ విధంగా మనకి జిగురుకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో యాలకుల పొడి వేసుకుందాం. అలాగే ఒక 2, 3 చుక్కల వరకు నిమ్మరసాన్ని వేసుకుందాం. నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి సిరప్ అనేది చిక్కబడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం షుగర్ సిరప్‌ని. ఇప్పుడు మనం పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్‌గా చేసుకుందామండి పిండిని. ఈ విధంగా బాల్స్‌ని చేసుకొని ఇప్పుడు మనం చపాతీ పీట మీద కొంచెం పొడి పిండిని జల్లుకొని పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పూరీలా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్నాక ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ విధంగా పూరీకి అప్లై చేసుకోవాలి నెయ్యిని. అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ట్రయాంగిల్ షేప్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక కొంచెం పొడి పిండిని జల్లుకొని మామూలుగా రుద్దుకోవాలండి. మరీ ఎక్కువగా రుద్దకూడదు. పల్చగా అయిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా మామూలుగా రుద్దుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి పూరీని. ఈ విధంగా మొత్తంని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ఇప్పుడు పూరీని అందులో వేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి 2 వైపులా కూడా. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి ఆయిల్ బాగా హీట్‌గా ఉంటేనే పూరీలు అనేవి పొంగుతాయండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు మనం షుగర్ సిరప్‌ని తీసుకొని అందులో పూరీని వేసుకొని ఒక 2, 3 సెకన్ల వరకు ఉంచుకొని 2 వైపులా కూడా ఆ షుగర్ సిరప్ అనేది పూరీకి పట్టే వరకు ఉంచాలి. ఒక 2, 3 సెకండ్స్ వరకు ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా పూరీలో మొత్తం కూడా షుగర్ సిరప్‌లో ఉంచుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం పాకం పూరీలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా, ఈజీగా మనం ఈ స్వీట్ పూరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.